జమ్మూ కాశ్మీర్ ఉగ్ర దాడిలో మృతుల సంఖ్య 26కు పెరిగింది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది అనే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. మృతుల్లో ఎక్కువ మంది టూరిస్టులే ఉన్నారు. టూరిస్టులని లక్ష్యంగా చేసుకునే ఉగ్రవాదులు సాయుధ ముష్కర్లు చుట్టుముట్టి కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో మృతుల సంఖ్య 26కు చేరింది. ఒకసారి ఆ కాశ్మీర్లో కాల్పులు జరుగుతున్న సమయంలో అక్కడ చోటు చేసుకున్న దృశ్యాలు మీరు చూడండి. ఎక్కడ చూసినా అక్కడ హృదయ విదారక దృశ్యాలు అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఎక్కువ మంది టూరిస్టులు ఇటీవల కాశ్మీర్కి టూరిస్టుల సంఖ్య పెరిగింది. ఆ టూరిస్టులను లక్ష్యంగా చేసుకుని ముష్కర్లు ఈ దాడిలోకి తెగబడ్డారు. సాయుధ ముష్కర్లు టూరిస్టులను చుట్టుముట్టి అతి సమీపం నుంచి ఈ కాల్పులకు తెగబడ్డారు. ఒక్కసారిగా ఏం జరుగుతుందో ఆ టూరిస్టులకు అర్థం కాలేదు. అర్థం చేసుకునే లోపే తమ బంధువులను కోల్పోయి తమ వారిని కోల్పోయి రోధిస్తున్న దృశ్యాలు అక్కడ కనిపిస్తున్నాయి. ఈ దాడిలో ఎక్కువగా పురుషులనే ఈ ముష్కర్లు టార్గెట్ చేసుకున్నారు. మృతుల్లో హైదరాబాద్కు చెందిన ఆఫీసర్ ఉన్నారు, వైజాగ్ వాసి కూడా ఉన్నారు. హిందూ టూరిస్టులే టార్గెట్గా ఉగ్రవాదులు ఈ కాల్పులకు తెగబడ్డారు అని చెప్తున్నారు. ప్యాంట్లు విప్పించి కన్ఫర్మ్ చేసుకుని మరి కాల్పులకు తెగబడ్డారు. ఈ ఉగ్రవాదులందరూ కూడా ఆర్మీ దుస్తుల్లో వచ్చారు అని చెప్తున్నారు. ఉగ్రవాదుల కాల్పుల నేపథ్యంలో అక్కడ హై అలర్ట్ ప్రకటించారు. ఉగ్రవాదుల కాల్పుల నేపథ్యంలో సౌదీ టూర్ మధ్యలోనే విరమించుకొని కాశ్మీర్కు బయలుదేరారు ప్రధాని మోదీ. శ్రీనగర్లో పరిస్థితిని సమీక్షిస్తున్నారు హోంమంత్రి అమిత్ షా. కాల్పులో జరిగిన సమయంలో అక్కడ చోటు చేసుకున్న పరిస్థితిని గురించి ఏడుస్తూ మాట్లాడుతున్నారు అమిత్ షా కూడా. అమిత్ షాకి చేరుకుంటున్న దృశ్యాలు ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. అందాల కాశ్మీరం ఒక్కసారిగా ఎరిపెక్కింది. చల్లటి కాశ్మీరం ఇప్పుడు నెత్తుటి మరకలతో వేడిగా రగులుతున్న దృశ్యాలు మనకి కనిపిస్తున్నాయి. తమ వారిని కోల్పోయి వారి దేహాల పక్కనే ఏం చేయాలో అర్థం కాక ఏం జరిగిందో తెలియని షాక్లో కుప్పకూరిపోయి రోధిస్తున్న దృశ్యాలు అక్కడ కనిపిస్తున్నాయి. అంబులెన్స్ను కూడా అక్కడికి తీసుకొచ్చి వెంటనే ఎమర్జెన్సీని ప్రకటించి అంబులెన్స్లో గాయపడ్డ వారిని, మృతి చెందిన వారిని, తూటాలు దిగిన వారిని వాళ్ళ అందరినీ ఆసుపత్రికి తరలిస్తున్న దృశ్యాలు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఒకసారి స్పాట్ ఆడియో విందాం. उमर आपने आप बोले ना मुझे क्या बोलते भेलपुरी खा रहे थे, मेरा पति साइड में था, एक इंसान है उसने उसको गोली मार दी यहाँ पे। उसने बोला कि शायद मुस्लिम नहीं है, उसने उसको गोली मार दी। नहीं आप टेंशन मत लो। अब बेटा आप यहाँ पे रहो, हम साथ में। आपने आप बोले ना मुझे करीब मेरे हिसाब से 10 जगह से राउंड फायरिंग होगी, 10 जाने के ऊपर होगी। बैठो 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 आराम से बैठो। फायरिंग कर रहे हैं वो लोग। हाँ फायरिंग कर रहे हैं। चोट है मेरे बाजू में, बगल में था। क्या ब्लड कहीं लगा चोट के बेटा? अच्छा ठीक ठीक बैठो, मैं पट्टी करता हूँ आपको। अरे नहीं हम लोग फौज हैं, हम लोग। बैठो बैठो, हम लोग फौज हैं। बैठो बैठो मेरे बच्चे को अरे हम लोग फौजी हैं, कुछ नहीं करेंगे। आपकी सेफ्टी के लिए आए हैं, आपकी सेफ्टी के लिए आए हैं। बैठो 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 बैठो, आपकी सेफ्टी के लिए आए हैं। हम इंडियन आर्मी हैं। बैठो। ये इंडियन आर्मी है। आप लोग कहाँ से आए हो? कहाँ से आए आप लोग? हैं आपके बच्चे कुछ नहीं करेंगे। थोड़ा बताइए हुआ पति को आए हैं। बैठो 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 बैठो, आपकी सेफ्टी के लिए आए हैं। हम इंडियन आर्मी हैं। बैठो। ये इंडियन आर्मी है। आप लोग कहाँ से आए हो? कहाँ से आए आप लोग? हैं आपके बच्चे कुछ नहीं करेंगे। थोड़ा बताइए हुआ पति को मार दिया? नहीं बेटा शांत रहो। लो पानी पियो, पानी पियो। कहाँ से आए लोग? हैदराबाद से। आपने आप बोले ना मुझे क्या बोलते भेलपुरी खा रहे थे, मेरा पति साइड में था, एक इंसान है उसने उसको गोली मार दी यहाँ पे। उसने बोला कि शायद मुस्लिम नहीं है, उसने उसको गोली मार दी। नहीं आप टेंशन मत लो। अब बेटा आप यहाँ पे रहो, हम साथ में। आपने आप बोले ना मुझे क्या बोलते भेलपुरी खा रहे थे। ఆ ముష్కర్లందరూ కూడా
ఇండియన్ ఆర్మీ దుస్తుల్లో వచ్చి మరి ఈ కాల్పులకు తెగబడ్డారు సాయుధ ముష్కర్లు. ఇండియన్ ఆర్మీ దుస్తుల్లో రావడంతో అక్కడ ఉన్న టూరిస్టులు అందరూ అనుకున్నారు వాళ్ళు ఉగ్రవాదులని, అనుకోలేదు ఇండియన్ ఆర్మీ అని అనుకున్నారు. ఒక్కసారిగా వాళ్ళ దగ్గర ఉన్న గన్నుల్లో నుంచి తోటాలు బయటకు వస్తూ ఉంటే తమ బంధువులు తమ వాళ్ళు ఆ తోటాలకు బలైపోతూ ఉంటే ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఇండియన్ ఆర్మీ దుస్తుల్లో వచ్చిన వాళ్ళు ఎందుకు కాలుస్తున్నారు, వాళ్ళు ఉగ్రవాదులు అని అర్థం చేసుకోవడానికి ఎంతో సమయం పట్టలేదు. ఆ తర్వాత ఇండియన్ ఆర్మీ అక్కడికి వచ్చి అక్కడున్న టూరిస్టులకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నప్పటికీ వాళ్ళలో భయం మాత్రం కనిపిస్తుంది. ఎవరు ఇండియన్ ఆర్మీనో ఎవరు ఉగ్రవాదులో తెలియని ఒక అయోమయమైన పరిస్థితి అక్కడ కనిపిస్తూ ఉంది. ప్రత్యక్ష సాక్షులు కూడా చెప్తున్నారు. ఒకసారిగా తోటల శబ్దం వినేసరికి దూరంగా ఉన్న వాళ్ళు అక్కడ చూస్తున్న వాళ్ళు తమ వైపు ఆ తోటలు ఎక్కడ దూసుకొస్తాయో ఏమైపోతుందనే ఒక భయం అందరిలోనూ కనిపించింది. ఇండియన్ ఆర్మీ దుస్తుల్లో వచ్చిన ముష్కర్లు మతం అడిగి మరీ కాల్చి చంపేశారు. కొన్ని ఇతర మత సూక్తులు చెప్పమని అడిగి మరీ చంపేశారు. ఎవరైతే ఇతర మత సూక్తులు చెప్పలేదో, ఎవరైతే హిందువులు అని నిర్ధారించుకున్నారో వాళ్ళని మతం అడిగి మరీ కాల్చి చంపేశారు. ఎక్కువగా హిందువులు పురుషులని టార్గెట్గా చేసుకుని మరీ చంపేశారు. కొత్త జంట అక్కడికి వచ్చారు. ఆ జంటకు పెళ్ళై ఎన్నో రోజులు కాలేదు. భార్య ముందే భర్తను కాల్చి చంపడంతో మౌనంగా అక్కడే కుప్పకూలిపోయింది భార్య. ఆ దృశ్యాలు చూస్తూ ఉంటే ఆ భయంలో కూడా వాళ్ళందరికీ ఆ దృశ్యాలు చూసి హృదయం ద్రవించిపోయే పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. ఆర్మీ దుస్తుల్లో వచ్చి ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఖచ్చితంగా ఎవరైతే ఈ కాల్పులకు తెగబడ్డారో వారిని ఎట్టి పరిస్థితులను వదిలేది లేదు అని ప్రధాని మోదీ కూడా అంటున్నారు. అందాల కాశ్మీరం ఒక్కసారిగా రక్తంతో తడిచిపోయింది. అక్కడ టూరిస్టుల ఆర్తనాదాలతో హృదయ విదారకంగా మారిపోయింది. మా ప్రతినిధి మధు ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. మధు, కాశ్మీర్లో ఈ క్షణం పరిస్థితులేంటి? అత్యంత దారుణంగా 27 మందికి పైగా చనిపోయినటువంటి ఘటన. ప్రధాని కూడా విదేశీ పర్యటన ముగించుకొని హైదరాబాద్ ఢిల్లీ తిరిగి వస్తా ఉన్నారు. కొద్దిసేపట్లో ఆయన అత్యవసర రక్షణకు సంబంధించినటువంటి వారి అధికారులతో భేటీ నిర్వహిస్తా ఉన్నారు. అమిత్ షా అక్కడే ఉన్నారు. మొత్తం పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అయితే ఆర్మీ దుస్తుల్లో వచ్చినటువంటి ఈ ఉగ్రవాదులు కేవలం హిందువులను మాత్రమే టార్గెట్ గా చేశారు. అంటే ముందుగా ఐడి కార్డు చూపించమన్నారు. పేరు, ప్రాంతము, ఎక్కడి నుంచి వచ్చారు అటువంటి డీటెయిల్స్ తెలుసుకున్న తర్వాత వాళ్ళందరినీ ఒకవైపు జరిపిన తర్వాత ఒకవైపు నిలబెట్టి చాలా లిటరల్ గా దుస్తులు విప్పి వాళ్ళు హిందువులా కాదా అనేటువంటిది తెలుసుకునే ప్రయత్నం చేశారు. సుంతి అంటే సర్కమ్స్టెన్స్ చేశారా లేదా అనేటువంటిది ఆ రకంగా చూసిన తర్వాత నిర్ధారించుకొని దాడి చేశారు. అందులో ఒక 6 రోజుల క్రితం అంటే కేవలం ఒక 16వ తారీఖు మొన్న 16వ తారీఖు రోజు పెళ్ళై హనీమూన్ కి వెళ్ళినటువంటి ఒక ఆర్మీ ఆఫీసర్, నేవీ ఆఫీసర్ కూడా ఉండడం ఇలా చాలా అత్యంత దారుణంగా దీనికి సంబంధించినటువంటి విషయం. ఎందుకంటే ఆమె ముందే భర్తను కాల్చి చంపారు. కొద్దిమంది పైన కాల్పులు జరుపుతుండగా కొంతమంది పారిపోతున్న సందర్భంలో వెనకాల వీపు, కాళ్ళ పైన, చేతుల పైన బుల్లెట్స్ అయ్యాయి. వాళ్ళంతా పారిపోయారు. వాళ్ళు కూడా ప్రమాదకరమైనటువంటి స్థితిలో ప్రస్తుతం ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. చికిత్సలో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. చాలా దారుణమైనటువంటి ఘటన. దీనిపైన అమిత్ షా చాలా సీరియస్ గా సమీక్ష నిర్వహిస్తా ఉన్నారు. అంటే ఎవరైతే అమెరికా నుంచి ఇండియాకు అప్పగించినటువంటి రానా ఎవరైతే ఉన్నారో ఉగ్రవాది, ముంబై దాడుల సూత్రధారి, ఆయనను హైదరాబాద్ కు ఢిల్లీకి అప్పగిస్తున్నటువంటి సందర్భంలోనే ఈ దాడులు జరుగుతాయి అనేటువంటిది హెచ్చరికలు జారీ చేశారు. యాక్చువల్ అయితే షెడ్యూల్ ప్రకారం జమ్మూ అండ్ కాశ్మీర్ లో కూడా ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ఉండే అవకాశం ఉండేది. 17th రోజున ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి అధికారుల సూచన మేరకు పర్యటన రద్దు చేసుకున్నారు సిచ్యువేషన్. కానీ ఇక్కడ ఉగ్రవాదులు ఇండియన్ ఆర్మీ దుస్తుల్లో వచ్చి దాడి చేయడం అనేటువంటిదే దీనిపైన చర్చ కొనసాగుతోంది. స్థానికంగా ఉండేటువంటి ఒక ముస్లిం, కాశ్మీరీ ముస్లిం ఈ ఉగ్రవాదులకు సహకరించినట్టుగా ఇప్పటికీ ఒక నిర్ధారణకు వచ్చారు. డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎన్ని రోజుల నుంచి దాడి వ్యూహరచన చేస్తా ఉన్నారు. ఈ అనంతనాగ్ సంబంధించినటువంటి ఈ ప్రాంతంలో గతంలో కూడా ఉగ్రవాదుల కదలికలు ఎక్కువగా ఉంటాయి. పదే ఉగ్రవాదులు పట్టుబడతా ఉంటారు భద్రతా దళాలకు. సో ఈ ప్రాంతంలో మళ్ళీ ఎందుకు అలజడి రేగాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. దీని వెనకాల ఉన్న కుట్ర ఏంటి అనేటువంటిది కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. పాకిస్తాన్ ఇంకా ఇతరత్ర మన శత్రు దేశాలకు సంబంధించినటువంటి ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉందనేటువంటిది డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. చాలా దారుణమైనటువంటి సిచ్యువేషన్. అందులో హైదరాబాద్ కి సంబంధించినటువంటి ఒక వ్యక్తి కూడా ఉన్నారు. డీజీపీతో వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. సో మరికొద్దిసేపట్లో కూడా మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది. రోహిత్, రైట్. ఇప్పుడు అక్కడ గాయపడిన వారికి అందిస్తున్న వైద్య సహాయం ఏంటి? ఇంకా అక్కడ ఎవరైనా ముష్కర్లు ఉన్నారా? వాళ్ళని పట్టుకోవటానికి సెర్చ్ ఆపరేషన్ ఏ విధంగా కొనసాగుతుంది? ఎందుకంటే వాళ్ళందరూ వచ్చింది ఇండియన్ ఆర్మీ దుస్తుల్లో వచ్చారు. నిజంగానే ఇండియన్ ఆర్మీ అక్కడికి వచ్చినప్పుడు వాళ్ళని చూసుకోవడం టూరిస్టులు భయపడినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.